మత్స్యకారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వారికి ఎంతో భరోసాను కల్పిస్తోంది. మత్స్య ఉత్పత్తి, నాణ్యత, సాంకేతికత, పంట అనంతరం మౌలిక సదుపాయాలు, యాజమాన్యం, ఆధునీకరణ, నాణ్యత, మత్స్యకారుల సంక్షేమం వంటి కీలక అంశాలలో ప్రగతి సాధించేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలు చేస్తున్నారు. ఈ పథకం కాకినాడ జిల్లాలో సత్ఫలితాలను అందిస్తోంది. ఆ వివరాలనేమిటో ఈ స్టోరీలో చూద్దాం. 144 కిలోమీటర్ల తీర ప్రాంతమున్న కాకినాడ జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలుతో ఎన్నో కుటుంబాలకు ఆర్థిక, ఉపాధి భరోసా లభించింది. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రైతు ఈ పథకం కింద బయోప్లాక్ యూనిట్ ఏర్పాటు చేసి ఎంతో ఆరోగ్యకరమైన రొయ్య పిల్లలను పెంచుతున్నారు. మనం గ్రోఅవుట్ పాయింట్కి మార్చిన ఒక నెల రోజులకే మనకి బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వెళ్ళగలుగుతున్నాం. దానివల్ల రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగని ఈ పథకం ఎప్పుడు మన ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ఎప్పుడు కంటిన్యూ చేస్తే ఆక్వా రైతుని ఆదుకున్నట్లు ఉంటుందని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎంతగానో ఉపయోగపడుతోందని కాకినాడ జిల్లా మత్స్య శాఖాధికారి కె కృష్ణారావు తెలియజేశారు. బయోప్లాక్ వలన రొయ్యలు పండించే రైతులు ఒక నెల రోజుల పాటు ఈ బయోప్లాక్లో సీడ్లు పెంచుకోవటం వలన సీడ్ నాణ్యత తెలుస్తుందన్నారు. దీనివలన 2 పంటలకు వెళ్లే రైతులు 3 పంటలకు వెళ్లే అవకాశం ఏర్పడుతుందన్నారు. దీంతో పాటు 30% ఉత్పత్తి అదనంగా లభిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అనేక యూనిట్లు అనేవి మత్స్యకారులకి అలాగే వ్యాపారం చేసుకుంటే ఇతరులకి ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మనకి ఈ జిల్లాలో 194 యూనిట్లు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. దానికి గాను మనం 5,20,00,000 సబ్సిడీగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 214 యూనిట్లు అనేవి మనకి సుమారు 10 కోట్లు సబ్సిడీతోటి అన్నీ గ్రౌండ్ చేయడానికి ఈ యొక్క నవంబర్ 21 సిద్ధం చేసి ఉంచడం జరిగింది.